PM7 వార్తలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదో ఒక విధంగా నిత్యం వార్తలో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ట్రెండ్ తగ్గట్లుగా కొత్త నినాదం ఎత్తుకోకుంటే రాజకీయాల్లో ఉనికి ఉండదని వేగంగా గ్రహించారాయన. ఏదో విధంగా వార్తల్లో ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీసీల వ్యవహారంపై హాట్ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన అదే పల్లవిని ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది. అయితే దురదృష్టం ఏంటంటే కేటీఆర్ ఏ పల్లవి ఎత్తుకున్నా ఏదో విధంగా అది బూమరంగ్ అవుతుంది. ఆయన మాటలను అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఏదో విధంగా చీల్చి చెండాడుతున్నాయి. కానీ ఇది మాత్రం ఆయన గ్రహించలేకపోవటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకుంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ పోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా బీసీ కుల గణన సర్వే చేపట్టింది. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టింది. ఇక తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే రిజర్వేషన్లపై తేల్చాల్సింది కేంద్రం మాత్రమే. అయినా బీసీల రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. రేవంత్ సర్కార్ ఎత్తుకున్న బీసీ నినాదం ఇంప్లిమెంట్ అయితే తమ పార్టీకి ఊహించని డ్యామేజ్ జరుగుతుందని భావించారు కేటీఆర్. ఈ క్రమంలో కొత్త పల్లవి ఎత్తుకుంది ఆ పార్టీ. కులగణనపై సర్వే చేస్తే తాము సిద్ధమేనన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలా చేస్తే తాను, కేసీఆర్ సైతం వివరాలు ఇస్తామని చెప్పకనే చెప్పారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చెయ్యాలంటూ లింకు పెట్టారు. కేటీఆర్ మాటలను గమనించిన అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు కారు పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని దుయ్యబడుతున్నారు. ఓ అడుగు ముందుకేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో బీఆర్ఎస్ శక ముగిసిందని మనసులోని మాట బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి తప్పకుండా వస్తామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో అఫిడవిట్లు ఇచ్చారని, మీరు ఆ తరహా వివరాలు ఇస్తారని, కొత్తగా ఇచ్చేదేముందని అంటున్న వాళ్ళు లేకపోలేదు. తండ్రి కొడుకుల కోసం కొత్తగా కులగణన చేపట్టాలా అంటూ ప్రశ్నిస్తున్నారు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు. తమ ప్రభుత్వంలో కులగణన చేసి నివేదికను అసెంబ్లీ వేదికగా బయటపెట్టి చర్చించామని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ మాదిరిగా తాము సీక్రెట్ గా ఉంచలేదన్నారు. ఏదో ఒక విధంగా బీసీలను ఆకట్టుకునేందుకు రకరకాల జిమ్మికులు మాటలు వద్దని నిజాలు మాట్లాడాలన్నారు కాంగ్రెస్ నేతలు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తాము ప్రజల కోసం ఎన్నో ప్రయోజనకరమైన పనులు చేస్తున్నామని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు ఎందుకు చెయ్యలేదంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.